స్పెషల్ టెస్ట్ జనవరి 2009లో జరిగినటువంటి ఈ స్పెషల్ టెస్ట్ భౌతిక రసాయన శాస్త్రము మనకు ఎగ్జామ్ ఈరోజు జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ను మనం ఈరోజు అనలైజ్ చేద్దాం. అయితే క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ మనకు 20 మార్కులకు పేపర్ ఇవ్వడం జరిగింది. ఇందులో పార్ట్ ఏ మరియు పార్ట్ బి కలిపి 20 మార్కులకు ఉంది. అయితే ఇది 3 పాఠాలకు మాత్రమే సంబంధించినటువంటి క్వశ్చన్ పేపరు. అయితే ఈ స్పెషల్ టెస్ట్ సెకండ్ మనము ప్రిపేర్ అయినట్టయితే దీనిని అనలైజ్ చేసుకుంటూ ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉండని బుక్లో అనేటువంటిది అనలైజ్ చేసినట్టయితే మనము రాబోయే ఎగ్జామ్ అంటే ఫైనల్ ఎగ్జామ్లో మనము ఎగ్జామ్స్ బాగా రాయడానికి దోహదపడుతుంది. ఈ క్వశ్చన్ పేపర్ను ఆ విధంగానే డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది. 1 మార్క్కి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే పుటాకార కటకం వల్ల ఏర్పడిన ప్రతిబింబము మరియు కుంభాకార కటకం నాభ్యంతరం ఆవల వస్తువును ఉంచిన ఏర్పడే ప్రతిబింబాల మధ్య 2 భేదాలు ఏమన్నాడు. ఇక్కడ ఈ క్వశ్చన్ యాక్చువల్గా చూసినట్టయితే మనకు లెంతీ పెద్ద క్వశ్చన్. దాంట్లో ఒక 2 భేదాలు మాత్రమే రాయమన్నాడు. అంటే మనకు ఆ కటకాల యొక్క ప్రతిబింబాలు మనకు పూర్తి అవగాహన ఉంటే దీన్ని 2 పాయింట్స్ మనం రాయొచ్చు. రాస్తే మనకి ఈజీగా 1 మార్క్ రావడం అనేటువంటి జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పుటాకార కటకం వల్ల ఏర్పడిన ప్రతిబింబము మరి కుంభాకార కటకం నాభ్యంతరం ఆవల వస్తువును ఉంచినప్పుడు ఏర్పడినటువంటి ప్రతిబింబాల మధ్య 2 భేదాలు రాయమన్నాడు. వీటిని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే మనకు ఇది పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఈ విధంగా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ కూడా మనకు ప్రతిబింబం ఈ విధంగానే ఉంటుంది. ఇక్కడ వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబము మనకి ఇక్కడ ఏర్పడుతుంది. దీని లక్షణాలు ప్రతిబింబ లక్షణాలు చూసినట్టయితే ఎఫ్పీల మధ్య మనకు ప్రతిబింబం అంటే ఎక్కడైతే వస్తువు ఉంచుతామో అక్కడనే ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబం ఎల్లప్పుడూ కూడా మనకి ఎట్లుంటుంది అంటే చిన్నగా ఏర్పడుతుంది. ప్రతిబింబము నిటారుగా ఏర్పడుతుంది. ప్రతిబింబం తెర మీద పట్టలేము. ప్రతిబింబాన్ని కంటితో చూడగలము. ఇది మిథ్యా ప్రతిబింబం. మనకు ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసుకున్నట్టయితే దీని ఒక ఆవర్తనము ప్లస్లలో ఉంటుంది, ఒకటి కంటే తక్కువ ఉంటుంది. అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ 6-7 పాయింట్స్ మనకు ఉన్నాయి. ఇది లాంగ్ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఇంతే రాయొచ్చు. ఇంత రాసినా మనకు మార్కులు రావడం అనేది జరుగుతుంది. 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఇచ్చినప్పుడు ఈ పటం వేసి రే డయాగ్రామ్ వేసి ఇంత రాస్తే మనకు మార్కులు ఏర్పడుతుంది. అట్లనే ఇక్కడ వస్తువును ఏమంటుందంటే మనకు వస్తువును కుంభాకార కటకంలో నాభ్యంతరం ఆవల అంటే నాభ్యంతరం ఆవల అంటే ఇక్కడ వస్తుంది. ఆవల ఉంచినప్పుడు ప్రతిబింబ లక్షణాలు ఏమన్నాడు. మనకు ఈ ఆవల ఉంచినప్పుడు అంటే ఇక్కడ మనకు సిఎఫ్ల మధ్య ఉంచినప్పుడు అంటే మనకు బుక్లో కుంభాకార కటకం వల్ల ప్రతిబింబాల లోపల మనకు 4వ సందర్భం వస్తుంది. వస్తువును కేంద్రకం నాభిల మధ్య ఉంచినప్పుడు దీనిలో ప్రతిబింబ లక్షణాలు మనకు ఎట్లా ఉంటాయి. ప్రతిబింబం సి ఆవల ఏర్పడుతుంది. ప్రతిబింబం ఇది తల క్రిందులుగా ఏర్పడుతుంది. ప్రతిబింబం వస్తు పరిమాణం కన్నా పెద్దగా ఏర్పడుతుంది. ప్రతిబింబం తెర మీద పట్టలేము. ప్రతిబింబం కంటితో చూడలేము. నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ మనకు ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ 6 పాయింట్స్లలో మనకి ఇంత రాసవలసిన లేదు. ఇంత రాస్తే మనకు ఇంచుమించు 4 మార్క్స్ వేస్తాడు. పటానికి ఇట్లా కలిపి రే డయాగ్రామ్స్ ఇట్లా డిఫరెన్సెస్ రాసినప్పుడు మనకు 4 మార్క్స్ వస్తుంది. ఇప్పుడు ఇది మనకు సిలబస్లో ఇంత ఉంది. టెక్స్ట్ బుక్ లోపల పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం లక్షణాలు పటము ఈ విధంగా ఉంది. అదే కుంభాకార కటకం తీసుకున్నప్పుడు మనకు సిఎఫ్ల మధ్య వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడేటువంటి రే డయాగ్రామ్ దాని లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి మనం ఏం చేయాలంటే ఏవైనా 2 పాయింట్స్ డిఫరెన్సెస్ ఇది ఫస్ట్ క్లాస్ రాయొచ్చు. ఇది మిథ్యా ప్రతిబింబము, ఇది నిజ ప్రతిబింబము. ఇది చిన్నగా ఉంటుంది, ఇది పెద్దగా ఉంటుంది. లేకుంటే దీన్ని కంటితో చూడగలం, కంటితో చూడలేం. దీన్ని తెర మీద పట్టలేం, దీని మీద తెర మీద పట్టగలం. ఇట్లా మనం ఏవైనా లక్షణాలు ఇళ్ళకెళ్ళి ఒక 2 పికౌట్ చేసుకొని రాస్తే మనకి ఈజీగా 1 మార్క్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మనకి ఇచ్చిండు, ఓకే ఇక్కడ మనకు 1 మార్క్ ఇచ్చిండు కాబట్టి ఏవైనా 2 పాయింట్స్ రాస్తే మార్కులు వచ్చేసాయి. కానీ భవిష్యత్తులో యాన్యువల్ ఎగ్జామ్లో ఇది మొత్తం అడగవచ్చు. అట్లనే మనకు కుంభాకార కటకంలో కూడా మనకు 6 సందర్భాలు ఉంటాయి. 6 సందర్భాలకి వెళ్ళి కూడా మనకు రే డయాగ్రామ్స్ ఈ లక్షణాలు అడగవచ్చు. కాబట్టి ఆ విధంగా మనము దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ ఉండాలి. దీనికి మాత్రం అవసరం ఇందులోకి వెళ్ళి ఏ 2 పాయింట్స్ రాసినా కూడా మన మార్కులు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే క్రింది కిరణ చిత్రాన్ని పూర్తి చేయండి ఇచ్చాడు. ఈ కిరణ చిత్రం ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇచ్చిండు. మనకు కొంత భాగాన్ని సరి చేస్తే అయిపోతుంది. దాంట్లో ఈ విధంగా తీయాలి. ఇక్కడ వచ్చినటువంటి కిరణము వక్రీకరించిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది. దానికన్నా ముందు ఇక్కడ ఒక రేఖ గీసుకోవాలి. ఈ రేఖ నాభి గుండా ఒక తలాన్ని గీసుకొని ఈ రేఖ ఈ విధంగా వచ్చింది. వచ్చిన తర్వాత దీనికి ఒక సమాంతరంగా
ఈ కటకం యొక్క దృక్కేంద్రం గుండా గీస్తే సరిపోతుంది. ఈ విధంగా గీస్తే మనకు 1 మార్క్ కాబట్టి మనకు ఈజీగా రావడం అటువంటిది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంది, ఈ రే డయాగ్రామ్స్ మనం అన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ పేపర్కు ఇంతే ఓకే, కానీ నెక్స్ట్ జరిగేటటువంటి యాన్యువల్ ఎగ్జామ్కు ఇలాంటి డయాగ్రామ్స్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లనే సెకండ్ క్వశ్చన్, మనకు థర్డ్ క్వశ్చన్ ఏమిచ్చిందంటే ఒక మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2 2p1 అయినా 2p1 ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటం సంఖ్యలు రాయమన్నాడు. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇక్కడి వరకు ఇవ్వకున్నా సరే ఇక్కడ ఒక్కటి 2p1 ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటం సంఖ్యలు రాయమన్నా అదే ఆన్సర్, లేదా 2p యొక్క ఎలక్ట్రాన్ పదం లేకుండా కూడా 2p యొక్క 4 క్వాంటం సంఖ్యలు రాయండి అన్న కూడా మనకు అదే ఆన్సర్. ఇప్పుడు దీనికి ఈ దానికి మాత్రం ఆన్సర్ మనం ఏం రాస్తామంటే ఈ విధంగా రాస్తాం. క్వాంటం సంఖ్యలు మనకు 4 ఉంటాయి. ప్రధాన క్వాంటం సంఖ్య, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, అయస్కాంత క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం సంఖ్య. ఇక్కడ 2p1 ఈ 2 అనేటువంటిది ప్రధాన క్వాంటం సంఖ్యకు వచ్చేస్తుంది. p అనేటువంటిది ఎంత ఉంటుంది, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యకు 1 ఉంటుంది. తర్వాత దీంట్లో మనకు pలో 3 విలువలు ఉంటాయి, -1 0 1, కాబట్టి ఇక్కడ -1 వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్ కాబట్టి +1/2 ఉంటుంది. ఇక్కడ మనకు 2 కన్ఫర్మ్ పక్కా 2 ఉంటుంది, ఇది 1 ఉంటుంది, ఇది 1/2 ఉంటుంది. ఇది ఒకవేళ 2 వస్తే -1 ఉంటుంది సెకండ్ ఎలక్ట్రాన్. ఈ విలువ అనేటువంటిది మనకు 1 రాసినా 0 రాసినా -r+1 రాసినా 0 రాసినా కూడా ఒక్కొక్కసారి మనం మార్కులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఆ ఎలక్ట్రాన్ అనేటువంటిది మనకు 2pxలో ఉందా, 2pyలో ఉందా, 2pzలో ఉందా అలాంటి నిర్ధారణ మనం ఒక్కోసారి చేయలేం కాబట్టి ఆ విధంగా రాసిన అయిపోతుంది. దీనికి మాత్రము ఈ విధంగా రాయాలి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఇంట్ ఇస్తుండు ఎగ్జామ్ పేపర్, ఈ పేపర్ ఇచ్చినటువంటి దాని ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఇక్కడికే రాయకుండా దీనికి ఒక ఇంట్ ఇస్తుండు. అంటే మనము క్వాంటం సంఖ్యలు 4 కూడా 1s 2s 3p 2p 3p ఇలాంటి ఎలక్ట్రాన్లకు అంటే అన్ని ఎలక్ట్రాన్లు బట్టి 1s1 1s2 2s1 2s2 3s1 3s2 2p1 నుంచి 6 వరకు ఇట్లా 3p1 నుంచి 6 వరకు వాటిని రాసి వాటన్నిటి కూడా మనము క్వాంటం సంఖ్యలు రాయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ ఏంది మనకి ఏం చెప్తున్నంటే ఈ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసాం, ఇక్కడ 1 మార్క్ వచ్చేసింది మనకు 1 మార్కు. కానీ ఇలాంటి వాటికి మనం ఏం చేయాలంటే ఇంకా క్వాంటం సంఖ్య 4 క్వాంటం సంఖ్యలు రాయడం మనము ప్రాక్టీస్ చేసాం అనుకోండి, రేపు వచ్చే ఎగ్జామ్లలో ఇలాంటి క్వశ్చన్ రావచ్చు అని దృష్టిలో పెట్టుకొని మనకి పేపర్ సెట్ చేయండి కాబట్టి ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఇది 3 కూడా 1 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి మనకు కొద్దిగా అంతంత రాస్తే కూడా మన మార్కులు రావడం అటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ బిట్ 2 మార్క్స్ ఇచ్చిండు, అక్కడ మనకు 3 క్వశ్చన్స్ ఇచ్చిండు. ఈ 3 క్వశ్చన్స్కు ఒక్కొక్క దానికి 2 మార్కులు, 3 2 6 మార్కులు మనకు రావడం అటువంటిది జరుగుతుంది. ఇలా ఈ 2 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఏంటంటే అస్వదృష్టి దోషాన్ని సూచించు కిరణ చిత్రానికి మనం దృష్టి దోషం ఉన్నటువంటి ఒక పటం ఉంటుంది, ఆ పటాన్ని మాత్రమే గీయాలి. గీస్తే మనకు 2 మార్క్స్ వచ్చేస్తుంది. ఇది అస్వదృష్టి ఉన్నటువంటి దోషం ఉన్నటువంటి పటము. మనకు ఇక్కడ రెటీనా ఉంటుంది, రెటీనా కన్నా ముందు ప్రతిబింబం ఏర్పడుతుంది కాబట్టి ఇది మనకు అస్వదృష్టి ఉన్నటువంటి దృష్టి దోష లోపం ఈ పటం. ఇప్పుడు దీని మీద మనకి ఏమేంటి ఇచ్చినట్టు మనకు దృష్టి దోషాలు 3 ఉంటాయి, అస్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వరం. ఆ 3 గురించి మనం ఏం చేయాలంటే విపులంగా చదవాలి. విపులంగా చదివితే మనకు ఆ దాంట్లో ఇంకే క్వశ్చన్ వచ్చినా కూడా మనం రాయొచ్చు. ఇప్పుడు దీనికి ఏముంది, ఇది ఈ బొమ్మిసుడు ఆల్రెడీ ఇచ్చి నెక్స్ట్ ఏమంటారంటే దీనిని సవరించి, అంటే మనకు దృష్టి దోషాన్ని సవరించడానికి ఏ కటకాన్ని వాడతాము, ఆ కటకం వేసిన తర్వాత మళ్ళీ బొమ్మ ఏమంట అంటే ఇక్కడ మనము పుటాకార కటకం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిబింబం రెటీమే పట్టట్టు ఇంకొక బొమ్మ వేసాం. ఇట్లా దీని యొక్క లక్షణాలు ఇంకా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇట్లా మనకి ఏవైనా అడగచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఈ ప్రశ్నకు జవాబు ఇంతే 2 మార్క్స్. కానీ మనకు ఇచ్చినటువంటి ఇంటూ ఏంటంటే అస్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వారం ఈ 3 గురించి పటాలు వాటి వివరణ మొత్తం చదువుకుంటే మనం రాబోయే ఎగ్జామ్లలో మనము బాగా రాస్తామన్నటువంటిది ఇంటూ ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఆబ్బౌ నియమాన్ని ఒక ఉదాహరణతో వివరించండి అన్నాడు. అదే క్వశ్చన్ ఇంకా మనకు ఈ పరమాణు నిర్మాణంలో ఈ ఎలక్ట్రాన్ విన్యాసం రాయడానికి 3 ఉన్నాయి, హాబ్బౌ నియమము, హుండూ నియమము, పాలివర్జనం. ఇక్కడ 2 నియమాలు ఇచ్చిండు ఆల్రెడీ. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఈ 5th క్వశ్చన్ చూసినట్టయితే ఆబ్బౌ నియమాన్ని ఉదాహరణతో వివరించండి అంటే నిర్వచనం రాసి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాయాలి. దానికి మనకి ఇక్కడ 2 మార్కులు కాబట్టి ఒక ఇంతవరకు రాస్తే సరిపోతుంది. ఆబ్బౌ నియమం ఏం చెప్తుంది, ఎలక్ట్రాన్లు n+1 విలువ తక్కువ ఉన్న
లోనికి వెళ్తాయి. n+1 విలువలు సమానమైనప్పుడు n విలువ తక్కువ ఉన్న దానిలోనికి వెళ్తుంది. ఇది మనకు డెఫినేషన్. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ సోడియం తీసుకుంటాం. సోడియం పరమాణు సంఖ్య 11. దాని ఎలక్ట్రాన్ విన్యాసం పరిశీలించగా చివరి ఎలక్ట్రాన్ అంటే మనకు ఆల్రెడీ 10 అయిన తర్వాత 11 ఎలక్ట్రాన్ గురించి మనం చర్చిస్తాం. ఆ 11 ఎలక్ట్రాన్ పోయేటప్పుడు ఒక కక్ష అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే కక్ష 3s లోకి పోవాలన్నా 3p లోనికి పోవాలన్నా చర్చిస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు 3s యొక్క n+ విలువలు ఎంత ఉంటుంది అంటే 3 + 0 = 3. 3p యొక్క n ప్లస్ విలువ 3 + 1 4. ఇప్పుడు ఈ రెండుట్లలో ఏది తక్కువ ఉంది? 3 తక్కువ ఉంది. కాబట్టి సోడియం యొక్క చివరి ఎలక్ట్రాన్ 3s లోకి వెళ్తుంది. ఎందుకంటే 3s యొక్క n+ విలువ 3pn+ విలువ కన్నా తక్కువగా ఉంది. కాబట్టి ఆ విధంగా రాసి మనం ఇక్కడ ఎలక్ట్రాన్ విన్యాసం రాసేసి మనకు మార్కు, ఈ నిర్వచనానికి ఒక మార్కు వచ్చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ రాసినందుకు మనకు ఒక మార్కు రావడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈ ఎగ్జామ్లో ఇచ్చిండు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? దీనిని భవిష్యత్ ఎగ్జామ్లో, యాన్యువల్ ఎగ్జామ్లో అంటే మనకు ఈ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయడానికి మనకు 3 నియమాలున్నాయి. ఆ 3 నియమాల గురించి రాస్తే మనం చదువుకుంటే ఎగ్జామ్లలో దాని గురించి కూడా రావచ్చు. ఇదే క్వశ్చన్ ఈ విధంగా రాదు, కానీ అట్లాంటివి ఉంటాయని మనకు ఇక్కడ ఇంటి ఇవ్వడం అటువంటిది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకు ఉదయం సాయంత్రం వేళలో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం ఏంది? ఉదయము సాయంత్రం వేళలో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణము రాయమన్నాడు. ఇది కూడా 2 మార్క్స్ కాబట్టి ఒక 2-3 పాయింట్స్ రాస్తే మనకు మార్కులు రావడం అటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఉదయం సాయంత్రం చూసినట్టయితే ఉదయం సాయంత్రం వేళలో సూర్యుడి నుండి వెలువడే కాంతి అధిక దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. మనం మధ్యాహ్నము ఇట్లా కాకుండా ఉదయము సాయంత్రంలో సూర్యుని కాంతి మనకు చేరాలంటే, మన కంటికి చేరాలంటే అది ఎక్కువ దూరం ప్రయాణించాలి. ఇప్పుడు అదొక పాయింట్. నెక్స్ట్ ఎరుపు రంగు కాంతికి తక్కువ పరిక్షేపణం చెందడం వల్ల అది మన కంటికి జరుగుతుంది. ఇది పరిక్షేపణం తక్కువ చెందుతుంది కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. పరిక్షేపణం తక్కువ చెందుతుంది అంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది కాబట్టి అది మన కంటికి కనిపిస్తుంది. మిగతా రంగులు అంటే ఎరుపు రంగుతో తీసేస్తే మిగతా రంగులు కూడా ఎక్కువ పరిక్షేపణం చెంది అవి మన కంటి వరకు ప్రయాణించవు. ఆ పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందువల్ల ఉదయం సాయంత్రం వేళలో సూర్యుడు మనకు ఎట్లా కనిపిస్తాడు? ఎర్రగా కనిపిస్తాడు. ఈ పాయింట్స్ ఒక 4 పాయింట్స్ ఇంకొక పాయింట్స్ మీరు ఏమి యాడ్ చేసుకోవచ్చు అంటే ఎరుపు రంగు కాంతి తప్ప మిగిలిన కాంతులన్నీ కూడా, మిగిలిన కాంతి రంగులన్నీ కూడా ఎక్కువ పరిక్షేపణం చెందుతాయి కాబట్టి అవి ఎక్కువ దూరము ఇక్కడి వరకు ప్రయాణించలేవు. అందువల్ల మనకు ఉదయం వేళలో సాయంత్రం వేళలో సూర్యుడు మనకు ఎట్లా కనిపిస్తాడు? ఎర్రగా కనిపిస్తాడని ఈ విధంగా చెప్తే మనకు మార్కులు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి, 1 మార్క్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎస్ఏలు ఒక ఇంటర్నల్ ఛాన్స్లో 2 క్వశ్చన్స్ ఇచ్చిండు. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ మనకు 2 ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ ఇది ఆల్రెడీ మనకు డైరెక్ట్ క్వశ్చన్స్. ఇక్కడ 4 మార్కులు 1 మార్క్ 2 మార్క్స్ ఇచ్చిన క్వశ్చన్స్ ఎట్లున్నాయంటే కొంచెం ఇండైరెక్ట్ కానీ కొంత దాంట్లోకి కొంత భాగం తీసుకొని ఇచ్చిండు. కానీ ఇక్కడ మనం పరిశీలించినట్టయితే ఏమి ఇచ్చిందంటే ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ మనకు పెద్ద ఏముండదు కాబట్టి ఒక్కొక్కటి చూద్దాం మనం. ఇక్కడ ఏమి చిన్న క్వశ్చన్ చూడండి. ఒక కటకం నాభ్యంతరము దాని పరిసర యానక మీద ఆధారపడి ఉంటుంది చూపడానికి చేయు ప్రయోగానికి కావాల్సిన పరికరాల జాబితాను, ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాసి ప్రయోగ విధానమును వివరించండి. ఇక్కడ 4 స్టెప్స్ ఇచ్చిండు. పరికరాలు రాయాలి, జాగ్రత్తలు రాయాలి, ప్రయోగ విధానాన్ని రాయాలి. రాస్తే మనకు 4 మార్క్స్ రావడం అటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది మనకు తరగతిలో ఉన్నటువంటి బుక్లో టెక్స్ట్ బుక్ ఉన్నటువంటిది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి అయినప్పటికీ కూడా దానికి మనం ఈ విధంగా రాస్తే మనకు 4 మార్క్స్ రావడానికి ఆస్కారము ఉంటుంది. ఇది మన బుక్లో ఏముందంటే కటక నాభ్యంతరం పరిసరాలపై ఆధారపడుతుంది అని హెడ్డింగ్ ఉంది. దానికి ఇంకేం రాసుకోవచ్చు? కుంభాకార కటకాన్ని నీటిలో ఉంచినప్పుడు దాని నాభ్యంతరం పెరుగుతుంది అనేది కూడా ఇచ్చిన కూడా మనకి ఇదే ఆన్సర్. ఈ 2 హెడ్డింగ్స్తో 2 క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా ఇదే ఆన్సర్. ఇప్పుడు ఈ ప్రయోగశాల కృత్యం అన్నప్పుడే మనకు ఏముండాలి? కావలసినటువంటి పదార్థాలు ఉండాలి. ఆ కావలసినటువంటి పదార్థాలు ఇక్కడ దీనికి ఏమేమి కావాలని చూద్దాం. దీనికి నాభ్యంతరం తెలిసినటువంటి కుంభాకార కటకం ఒకటి కావాలి. నెక్స్ట్ కటకం ఉంచడానికి ఒక రింగు. ఈ కటకాన్ని ఇందులో పెట్టి ఇట్లా పట్టుకోవడానికి ఒక రింగు లాంటి పరికరం. స్తూపాకార పాత్ర, ఇదంతా స్తూపాకార పాత్ర అంటాం. ఇది స్తూపాకార పాత్ర. ఇంట్లో పోయడానికి నీరు కావాలి. అందులో ఒక వస్తువు తీసుకోవాలి కాబట్టి ఆ వస్తువును మనం రాయి అంటున్నాం. ఇంకేదైనా వస్తువును కూడా మనము తీసుకోవచ్చు.
ఇప్పుడు ఇది కావాల్సిన పరికరాలు రాస్తే మనకు 1 మార్క్ పడ్డది. పటం వేసినాం అనుకోండి అడిషనల్గా మనకు ఇక 1 మార్క్ తగ్గకుండా ఇక్కడికి 1 మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ విధానం చూసినట్టయితే మనకి ఏంటంటే దీన్ని చూసుకుంటా ఈ పటం చూసుకుంటా మనం కొన్ని పాయింట్స్ రాస్తే అయిపోతుంది. నాభ్యంతరం తెలిసిన కుంభాకార కటకం తీసుకొని దాని విలువను నోట్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ నాభ్యంతరం తెలిసినటువంటి కటకం తీసుకొని దాని విలువను మనము బుక్లో నోట్ చేసుకుంటాం. గాజు పాత్ర అడుగు భాగాన రాయిని ఉంచాలి. నెక్స్ట్ అది అక్కడ పక్కకు పెట్టేస్తాం కటకాన్ని, ఈ అడుగున ఒక రాయి పెడతాం. రాయి పై నుండి కటక నాభ్యంతరం కన్నా ఎక్కువ ఎత్తు వరకు పాత్రలు. ఇక్కడ మనకు దీని నాభ్యంతరం ఎంతో ముందు నోట్ చేసుకుంటాం కాబట్టి అక్కడ నోట్ చేసుకున్న తర్వాత దానికన్నా ఎక్కువ ఎత్తు వరకు ఇక్కడ వరకు నాభ్యంతరం ఉందనుకోండి, కానీ మనం నీళ్ళు ఏం చేయాలి, కొంత ఎత్తు వరకు పోయాలి. పోసిన తర్వాత కటకాన్ని నీరు పోయాలి. కటకాన్ని నీటిలో ఉపరితలానికి సమాంతరంగా ఉండేట్లు నీటిలో కొద్దిలో వరకు కటకాన్ని ఉంచాం. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో నీళ్ళలో కొంతవరకు ఈ కటకాన్ని ఈ విధంగా పట్టుకొని ఉంచుతాం. రాయి ఉపరితలం నుండి కటకానికి గల దూరం కటకనాభ్యంతరానికి సమానంగా కానీ తక్కువగానే ఉండే విధంగా కటకాన్ని పట్టుకోవాలి. అప్పుడు మనం దీనికి ఈ సమాంతరంగా ఈ విధంగా పట్టుకోవాలి. కటకం నుండి ఇప్పుడు ఉట్టిగా చూసినప్పుడు కటకం నుంచి రాయిని చూస్తుండాలి. చూస్తే మనకేమైతే అంటే కటకము గుండా రాయి చూసినప్పుడు కటకముకు మధ్య దూరం కంటే తక్కువ నాభ్యంతరంలోపే రాయి ప్రతిబింబాన్ని చూడవుతాం. ముందు నీళ్లు లేకుండా చూసినాము, ఇప్పుడు నీళ్లు పోసినప్పుడు దానికన్నా ముందే నాభ్యంతరం కన్నా ముందే మనకు ఆ రాయి అనేటువంటిది కనిపిస్తుంది. అంటే కటక నాభ్యంతరం పెరిగింది అని తెలుస్తుంది. అంటే నీళ్లు పోసినందుకు కటకం యొక్క నాభ్యంతరం ఏమైంది, పెరిగింది. ఈ కృత్యం ద్వారా మనము నాభ్యంతరము పరిసరాల యానకంపై ఆధారపడుతుందని చెప్పవచ్చు. ఇక్కడ మనకు అదే ఇచ్చింది కాబట్టి ఆ విధంగా మనము రాస్తే ఈ విధంగా పాయింట్స్ ఒక 9 పాయింట్స్ రాసినా ఒక 5-6 పాయింట్స్ రాసినా కూడా మనకు మార్కులు రావడం అటువంటిది జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఇంకేమన్నాడు, జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. జాగ్రత్తలు తీసుకోవాలన్నప్పుడు మనం ఏదో ఒకటి మామూలుగా రాసినా కూడా మనకు వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, ఈ కటకాలను తీసుకుంటప్పుడు మనము కింద అక్కడిక్కడ పడేయకుండా అజాగ్రత్త పడేయకుండా శుభ్రంగా పెట్టాలి. అదొక పాయింట్ రాసుకోవచ్చు. దీన్ని పై నుంచి పరిశీలన చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇట్లాంటి మనము రాస్తే మనకి ఈజీగా మార్కులు రావడం అటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఈ దానికి 1 మార్కు, దీనికి 2 మార్క్స్, ఆ జాగ్రత్తలకు 1 మార్క్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఈ విధంగా మనము ఈ ప్రయోగశాల కృత్యాన్ని రాయాలి. ఇది ఎప్పటికీ వచ్చేటటువంటిది రెగ్యులర్, అంటే బుక్లో ఉన్నదే కానీ మనకు ఎగ్జామ్లో ఇచ్చింది కాబట్టి ఆ విధంగా రాస్తే మనకి ఈజీగా మార్కులు రావడం అటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ మనకేముంది, తరగతి గదిలో ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుందో తెలిపి ఇంద్రధనస్సు ఏర్పడటం వలన సహాయమును వివరించాలి. అంటే ఏర్పడేటటువంటి పటము సహాయముతో వివరించాలి. పటం వేసి దాన్ని కూడా వివరించమంటుండు. దీన్ని కూడా 4 మార్క్స్. ఇవి 2 కూడా ల్యాబ్ రికార్డ్స్. ఇవి ఇంటర్నల్ ఛాన్స్లో ఇచ్చిండు కాబట్టి రెండిట్లో ఏది రాసినా మనకు ఇక్కడ మార్కులు వస్తాయి. కానీ మనకు భవిష్యత్ ఎగ్జామ్ దృష్టి పెట్టుకొని 2 కూడా మేము వివరణ చూద్దాం. ఇది తరగతి గదిలో ఇంద్రధనుస్సు ఏర్పాటు చేయడం. దీనికి కూడా కావాల్సినటువంటి పరికరాలు లోహపు ట్రే, సమతల దర్పణము, నీరు, ఇవి కావాలి మనకు. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోస్తాము, దీని మీద కాంతి కిరణాలు పట్టాడు చేస్తాము. దానికన్నా ముందు ఇక్కడ అద్దం పెడతాం ఏటవాళ్ళుగా కొంత కోణం చేస్తూ దీని మీద కాంతి కిరణాలు పడి విక్షేపణం చెంది ఇక్కడ మనకు 7 రంగులైనటువంటిది ఒక గోడ మీద కానీ ఒక పల్చని బట్టేసిన దాని మీద తెర మీద పడడం అటువంటి జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇది బొమ్మ వేసినాము, ఇవి రాస్తే మనకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక విధానం చూసినట్టయితే ఇక్కడ లోహపు పల్లాన్ని తీసుకొని దానిలో నీరు పోయాలి. నీటి ఉపరితలంతో కొంత కోణం చేసే విధంగా ఒక సమతల దర్పణాన్ని పటంలో చూపిన విధంగా అమర్చాలి. పటంలో చూపిన విధంగా నీటి గుండా అద్దంపై తెల్లని కాంతిని ప్రసరింపజేయము. తెల్లని కాంతిని దీని మీద ప్రసరింపజేసినప్పుడు ఈ అమరికకు కొంత ఎత్తులో తెల్లని కార్డుబోర్డుపై వివిధ రంగులతో ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. అంటే తెల్లని గోడ కావచ్చు, అక్కడ మనకు కార్డుబోర్డు కావచ్చు, తెర కావచ్చు. ఇక్కడ ఏ పదం రాసినా కూడా కరెక్ట్. ఏంది, అమరికకు కొంత ఎత్తులో తెల్లని కార్డుబోర్డుపై, తెల్లని గోడ అనొచ్చు, కార్డుబోర్డు అనొచ్చు, తెర అనొచ్చు, దానిపై మనకు ఇంద్రధనస్సు వివిధ రంగులతో ఇంద్రధనస్సు ఏర్పడుతుంది అని ఇంత రాస్తే మనకు 4 మార్క్స్ రావడం అటువంటి జరుగుతుంది. ఇది అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ మనం చూసినట్టయితే క్వశ్చన్ ఏమిచ్చిండు, ఇక్కడ 2 ల్యాబ్ రికార్డ్స్ ఇచ్చిండు ఇంటర్నల్ ఛాన్స్లో. అంటే మనకు ప్రయోగశాల కృత్యంలో మనకు 6 మార్క్స్ ఉంటాయి. ప్రయోగశాల కృత్యాల కింద మనకు 6 మార్కులు ఉంటాయి. 6 మార్కులు రావాలంటే అన్ని ప్రయోగశాల కృత్యాలు బుక్లో ఉన్నటువంటి అన్ని ప్రయోగశాల కృత్యాలు మనము నేర్చుకుంటే మనకి ఈజీగా 6 మార్క్స్ వస్తాయి. ఎట్లా 6 మార్క్స్ వస్తాయంటే, ఒకటి ల్యాబ్ రికార్డ్ కింద మనకు 4 మార్క్స్ కింద ఇస్తాడు,
ఇంకొకటి ఏమి ఇస్తున్నాడంటే మనకు 2 మార్క్స్ కింద కానీ 1 మార్క్ కింద కానీ మనకు కావాల్సినటువంటి పరికరాల జాబితా రాయమంటాడు. అక్కడ ఒక 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఈ విధంగా మనము ప్రిపేర్ అయినట్టయితే మనకు అన్ని ల్యాబ్ రికార్డు నేర్చుకుంటే మనకు 6 మార్కులు వచ్చేస్తాయి. ఇక్కడ ఆన్సర్ ఇంత రాస్తే సరిపోతుంది ఈ రెండింటికి. కానీ భవిష్యత్తులో మనం యాన్యువల్ ఎగ్జామ్ రాయాలంటే అన్ని ల్యాబ్ రికార్డులు నేర్చుకోవాలనేటువంటిది ఇక్కడ మనకు ఇంటికి ఇవ్వడం అటువంటిది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే హుండు నియమాన్ని ఒక ఉదాహరణతో వివరించాను. మనకి ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయడానికి నియమాలు 3 ఉన్నాయి. ఆబోవ్ నియము, హుండు నియము, పాలివర్జన్ నియమం. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఆబోవ్ నియమం ఇచ్చిండు, ఇక మిగిలింది ఇది ఒకటి ఇచ్చిండు హుండు నియమం. ఇప్పుడు దీన్ని చూసినట్టయితే ఫస్ట్ నియమం రాయాలి. నియమం మనకి ఏముందంటే సమశక్తి గల ఆర్బిటాలలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత జతగూడడం జరుగుతుంది. ఇది నిర్వచనం. ఇప్పుడు ఈ నిర్వచనం అయిన తర్వాత మనము ఎగ్జాంపుల్ తీసుకొని వివరిస్తే ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకొస్తే మనకు అయిపోతుంది. ఇక్కడ నేను ఒకటి రాశాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కార్బన్ పరమాణు సంఖ్య మనం కారు, దాని ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2 2p2. ఇక్కడ 2p లోపల ఏమైంది, సమశక్తి గల ఆర్బిటాల్లో 2pలో మనకు 3 ఉంటాయి, 2px 2py 2pz. ఇందులో మనకి ఏముండాలి, నిర్వచనం ప్రకారం ఒకటి ఉండాలి, కానీ ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి ఇది ఏంటంటే హుండు నియమం ప్రకారం ఇది తప్పు. మరి దాన్ని హుండు నియమం ప్రకారం ఏ విధంగా రాయాలంటే ఈ విధంగా రాయాలి. 1sలో 2, 2sలో 2, ఇక్కడ 2pలో ఇది 2px అంటాం, 2py అంటాం, 2pz అంటాం. ఒక్కొక్క ఎలక్ట్రాను ఈ విధంగా నిండితే అప్పుడు మనకు అది కరెక్ట్ అవుతుంది హుండు నియమం ప్రకారం అని ఈ విధంగా చెప్పి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తే మనకి ఈజీగా 4 మార్క్స్ రావడం అటువంటిది జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఎగ్జామ్ను ఏం చేసిందంటే ఎగ్జామ్ను క్వశ్చన్స్ ఇక్కడ ఇస్తూనే దానికన్నా ముందున్నాయి వెనుకున్నాయి అలాంటివన్నీ కూడా మనం ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్లో యాన్యువల్ ఎగ్జామ్లో రాయొచ్చు అని ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసినటువంటి సెట్ ఎవరైతే ఉందో క్వశ్చన్ పేపర్ తయారు చేసినటువంటి మాస్టర్ ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ అయితే మనము యాన్యువల్ ఎగ్జామ్లో కూడా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా లేదా బోర్ హైడ్రోజన్ వర్ణపటంలోని ముఖ్యాంశాలను రాసి ఏవైనా 2 పరిమితులు రాయమన్నాడు. అంటే లోపాలను కూడా మనం అక్కడ పెట్టుకున్నాం ఇంతకుముందు. కాబట్టి అవి రాస్తే మనకు 4 మార్క్స్ వస్తాయి. ఇది ఇంతకుముందు కూడా మనకు జూన్ 2017లో ఎగ్జామ్లో 18లో ఎగ్జామ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం దీన్ని ఒకసారి చదువుకున్నట్టయితే మనకు ముఖ్యాంశాలు లోపాలు గవే ఉంటాయి. అంటే దీన్ని అప్లికేషన్ క్వశ్చన్ కాదు, డైరెక్ట్ క్వశ్చన్ కింద ఇస్తుంది. ఇది విషయ అవగాహన కింద కూడా వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఉన్నది చదువుకున్న కూడా మనకు నేర్చుకోవచ్చు. ఇది చూడండి, బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా. హైడ్రోజన్ వర్ణపటాన్ని ఆధారంగా చేసుకుని నీల్స్ బోర్ ఒక పరమాణు నమూనాను ప్రతిపాదించారు. ఇది ఫస్ట్ పాయింట్. పరమాణువులో ఎలక్ట్రాన్ కేంద్రకం నుండి నిర్దిష్టమైన కక్షలు తిరుగుతాయి. పరమాణువులో ఎలక్ట్రాన్లు అనేటువంటివి నిర్దిష్టమైన కక్షలలో తిరుగుతూ ఉంటాయి. ఈ కక్షలకు శక్తి స్థిరంగా ఉంటుంది. అందువల్ల వీటిని మనం ఏమంటామంటే స్థిర కక్షలు అంటాం. ఎలక్ట్రాన్ తక్కువ శక్తి స్థాయి నుండి ఎక్కువ శక్తి స్థాయికి దూకినప్పుడు శక్తిని గ్రహిస్తుంది. ఇదేంది, ఎలక్ట్రాన్ తక్కువ నుంచి ఎక్కువ దూకినప్పుడు శక్తిని అటువంటిది గ్రహిస్తుంది. అట్లనే పై నుండి కిందికి ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తి స్థాయి నుండి తక్కువ శక్తి స్థాయికి దూకినప్పుడు శక్తిని అది ఏం చేస్తుంది, కోల్పోతుంది. తర్వాత ఈ పరమాణువులు గల ఎలక్ట్రాన్లు నిర్దిష్టమైన శక్తి విలువలు ఉంటాయి. వాటికి పరమాణువుల ఎలక్ట్రాన్లకు నిర్దిష్టమైన శక్తులు ఉంటాయి. అందుకే వీటిని స్థిర కక్షలను కూడా అంటారు. ఈ నిర్దిష్టమైన కక్షలకు మనం ఏమంటామంటే KLMLతోని చూస్తాము. ఇక్కడ 6-7 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. మనము మీరు ఒక 5-6 పాయింట్స్ రాసిన కూడా మనకు 3 మార్క్స్ ఇవ్వచ్చు. ఇక్కడ లోపాలు ఇచ్చిండు, పరిమితులు ఇచ్చిండు. మనకు 4 లోపాలు ఉన్నాయి లేదా 4 పరిమితులు ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామ్లో ఏమనంటే పరిమితులు అన్నాడు. కాబట్టి మనము ఏవైనా 2 రాసినా కూడా మార్క్స్ వస్తాయి. మనకు ఒక 4 వరకు ఉన్నాయి బుక్లు. కాబట్టి 4 ఏమిటి అంటే బోర్ నమూనా హైడ్రోజన్ వర్ణపటాన్ని మాత్రమే వివరించింది. అంటే హైడ్రోజన్ అయినాక ఉన్నటువంటి హీలియం కానీ లిథియం కానీ బెరిలియం కానీ ఇటువంటి వర్ణపటాలను అది విశదీకరించలేదు. పరమాణు వర్ణపటంలో రేఖలు వర్ణపటాన్ని మాత్రమే వివరించింది. అంటే పరమాణు వర్ణపటం రేఖా వర్ణపటాన్ని మాత్రమే వివరించింది. తర్వాత వర్ణపటంలో ఉపరేఖలు విడిపోవడం అనేది వివరించలేదు. అట్లనే మనకు కెమిస్ట్రీ అన్నప్పుడే మనకి ఏంటంటే ఇంపార్టెంట్ రసాయన బంధాలు ఉండాలి. ఆ రసాయన బంధాల గురించి కూడా ఇది వివరించలేదు. ఇట్లా 4 పాయింట్స్ ఉన్నాయి. మనకు అక్కడ 2 రాయమన్నాడు. కాబట్టి మనము ఏవి రాసినా మనకు ఎంత మెమరీ ఉంటే అంత మొత్తం రాసినా కూడా మనం ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు ఈ పాఠంలో మనకు ఇప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ తీసుకొని దాంట్లో ఇంకా మిగతా క్వశ్చన్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ అయ్యి ఇంత రాస్తే మనకు అయిపోతుంది. యాన్యువల్ ఎగ్జామ్ కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకు పార్ట్ బి చూసినట్టయితే పార్ట్ బిలో ఒక 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఈజీ ఉన్నాయి.
ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ విన్యాసం మనం మొత్తం వచ్చి ఉండాలి కనీసం ఒక 20-30 మూలకాల వరకు నియమాల ప్రకారం పౌలివర్జ నియమం హాబ్బౌ నియమం హుండు నియమం ఈ 3 నియమాల ప్రకారము ర్యానికి వచ్చి ఉండాలి. అది ఉందా లేదో చూసుకున్నట్టయితే ఇక్కడ 1s2 2s2 2p7 ఇచ్చింది. ఇక్కడ ఇది తప్పు ఎందుకంటే 7 ఉండదు 2pలో మ్యాక్సిమం 6 ఉంటాయి. ఇక్కడ 1s2 2s3 ఇచ్చిండు ఇక్కడ ఎస్లో అన్నప్పుడు మనకు 2 ఉండాలి కాబట్టి ఇది తప్పు అయిపోయాయి. ఇక 1s1 ఇచ్చిండు ఇక్కడ 1s1 ఎప్పుడు ఆగిపోతుంది అంటే ఇదికి ఆగితే ఆగవచ్చు కానీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది పూర్తిగా నిండకుండా ఇక్కడికి పోదు కాబట్టి తప్పు. ఈ 3 తప్పు. ఇక్కడ 1s2 2s2 2p6 అనేటువంటిది కరెక్ట్. మనకి ఇక్కడ ఏ పరమాణు వేయలేడు కానీ ఎలక్ట్రాన్ విన్యాసం రాసేటటువంటి పద్ధతిలో ఇచ్చాడు కాబట్టి మనకు ఈ డి కరెక్ట్ కాబట్టి 1s2 2s2 2p6. ఇప్పుడు దీంట్లో మనకు డి ఆన్సర్ రాస్తాం కానీ మనం నేర్చుకున్నటువంటిది ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్లో మనకు ఈ ఎలక్ట్రాన్ విన్యాసం మీద ఇట్లా రావచ్చు అంటే ఎలక్ట్రాన్ విన్యాసము నియమాల ప్రకారము మనకు ఒక 20 ఎలక్ట్రాన్ వరకు 20 పరమాణువులకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ పుటాకార కటకం వల్ల ఏర్పడిన ప్రతిబింబం యొక్క ఆవర్తనం. ఇది కూడా ఆవర్తనం అటువంటిది మనకు దర్పణాలలో ఉంది కటకాలలో ఉంది. ఇక్కడ చూడింది ఏమిచ్చిందంటే పుటాకార కటకం ఇచ్చిండు. పుటాకార కటకం ఇచ్చిండు. పుటాకార కటకంలో మనకు ప్రతిబింబం ఎట్లా ఏర్పడుతుంది ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిండు దాంట్లో చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. పుటాకార కటకం వల్ల ప్రతిబింబము ఎట్లా ఏర్పడుతుంది అని చూసినట్టయితే పుటాకార కటకంలో ప్రతిబింబం ఎల్లప్పుడు కూడా చిన్నగా ఏర్పడుతుంది. అది మళ్ళీ ఎట్లా ఉంటుంది అంటే నిటారుగా ఉంటుంది. అంటే మనకు ఆవర్తనం సూత్రం ఏముంది v/u ప్రతిబింబం ఎత్తు బై వస్తువు ఎత్తు కాబట్టి మనకు చిన్నగా ఉంటుంది చిన్న విలువ బై పెద్ద విలువ అంటే మనకి ఏమొస్తుంది అంటే 1 కన్నా తక్కువ వస్తుంది అది ప్లస్లలో వస్తుంది. ఇగో ఇక్కడ బి ఆన్సర్ ఎందుకంటే 1 కన్నా తక్కువ దీనికే ఉంటుంది ఇక ఎక్కడ కూడా లేదు. ఇది 1 కన్నా ఎక్కువ ఉంది ఇవి మైనస్ ఉంది ఇవి మొదలే కావు ఇది ఎక్కువ ఉన్నది కావు కాబట్టి ఇది బి ఆన్సర్. అంటే దాన్ని డయాగ్రామ్ ఒకసారి చూసుకొని దాని ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అట్లా మాట్లాడచ్చు. దీర్ఘదృష్టి గల వారికి కంటి డాక్టర్ సూచించి కటకం. ఇంతకుముందు అస్త్రదృష్టి మీద ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిండు ఆ బొమ్మే మనడు ఇక్కడ దీర్ఘదృష్టి ఇచ్చిండు. దీర్ఘదృష్టి నివారించడానికి మనకి ఏ కటకం కావాలి అంటే కుంభాకార కటకం. అంటే ఇక్కడ మనకి ఏమిచ్చిందంటే ఈ దృష్టి దోషాలు 3 ఉన్నాయి అశ్వదృష్టి దీర్ఘదృష్టి చత్వరం. ఆ 3 నేర్చుకుంటే మన క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు ఆ ఏ విధంగా అడిగినా కూడా ఆన్సర్ అందులోకెళ్ళే ఉంటాయి అని ఒక ఇంటి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కుంభాకార కటకం. ఇంకా దీన్ని కరెక్ట్ అనాలంటే ద్వికుంభాకార కటకం అని కూడా అనాలి. ఇక పుటాకార కటకాలు రావు కుంభాకార కటకం. ఇక్కడ దర్పణం ఇచ్చింది దర్పణం కాదు ఇవి కావు కాబట్టి మనకి ఇక్కడ బి అనేటువంటిది ఆన్సర్. సెకండ్ చూసినట్టయితే సెకండ్లో మనకి ఏమిచ్చిందంటే ఒక వస్తువును కుంభాకార కటకానికి సి ఆవల వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబం సి ఆవలంటే మనకు దగ్గర సి ఆవల ఉంచినప్పుడు అది మనకు ప్రతిబింబం ఎట్లా ఏర్పడతాను ఇచ్చిండు అది వస్తువు కంటే చిన్నగా ఉంటుంది వస్తువు కంటే పెద్దగా ఉండదు నిటారైంది కాదు మిథ్యా ప్రతిబింబం ఈ 3 కావు కాబట్టి ఈ 2 ఉంటాయి ఆన్సర్ కాబట్టి ఇది వస్తువు కన్నా చిన్నది. ఈ క్రింది వాటిలో తక్కువ వక్రీభవనం గుణకం గల రంగు తక్కువ వక్రీభవన గుణకం గల రంగు మనకు తెలుసు ఇది ఎరుపు రంగు ఇవి కావు. తర్వాత 2 సెంటీమీటర్ల పొడవు గల ఒక వస్తువును కుంభాకార కటకము సి వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం పొడవు ఇక్కడ సి వద్ద ఉంచినప్పుడు వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు వస్తువు మళ్ళీ వక్రతా కేంద్రం వద్దనే ఏర్పడుతుంది. అంటే వస్తువును వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం మనకు వక్రతా కేంద్రం వద్దనే ఏర్పడుతుంది. అది ఎట్లా ఏర్పడుతుంది అంటే సమానమైనటువంటి ఎత్తులో ఏర్పడుతుంది. ఇక్కడ మనకు 100 ఇవ్వని ఇది ఇక్కడ ఏర్పడే ప్రతిబింబం ఎత్తు కూడా 100 ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 ఇచ్చిండు ఇక్కడ 2 ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనము ఆ కటకాల యొక్క ప్రతిబింబ లక్షణాలు అన్నీ కూడా చూసినట్టయితే మనకు ఏ లక్షణం ఇచ్చినా కూడా ఆ లక్షణం బట్టి ఇక్కడ మనం రాయొచ్చు. ఇక్కడ మనము దీంట్లో లెక్క చేయవలసిన అవసరం లేదు లాజిక్ ఇచ్చాడు సి వద్ద వస్తే సి వద్ద ఏర్పడుతుంది సేమ్ పరిమాణంతో ఏర్పడుతుంది ఆ కాన్సెప్ట్ మనకి ఇక్కడ అర్థమైతే ఇది మనము చేయొచ్చు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పేపర్ విశ్లేషణ. దీంట్లో మనం ఏంటంటే దానికన్నా ముందే ఏముంది తర్వాత ఏముంది అనేటువంటి పాయింట్స్ మనం బుక్లో చూసుకొని ఈ క్వశ్చన్ పేపర్ కింద రాస్తే మనం మార్పులు అయిపోతాయి. కానీ మనకి యాన్యువల్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చదవాలి అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి క్వశ్చన్ పేపర్ మొత్తము విద్యార్థులందరూ కూడా క్వశ్చన్ పేపర్ చదవండి. చదివిన తర్వాత ఇప్పుడు మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే క్వశ్చన్ పక్కకు ఆ క్వశ్చన్ దగ్గర ఆ బుక్లో మీకు ఇది ఏడుంది అనేటువంటిది నెంబర్స్ వేసుకోండి. నెంబర్స్ వేసుకొని అప్పుడు మీకు దానికన్నా ముందేముంది తర్వాత ఏముంది అన్నట్టు ఒకటి చూసినట్టయితే మనం ఆ విధంగా ఇంకా ఇంప్రూవ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక కొన్ని ఏమో మనకు బుక్లో డైరెక్ట్ క్వశ్చన్స్ లేకుండా ఒక కాన్సెప్ట్ మీద ఇచ్చిండు ఆ కాన్సెప్ట్ను
మొత్తం నేర్చుకుంటే కూడా మనకు మార్కులు రావడం అటువంటిది నెక్స్ట్ ఎగ్జామ్లలో మనము ఈజీగా రాయడానికి ఆస్కారం అటువంటిది ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ ఒకసారి చదవండి, బుక్లో ఉన్న పేజీలను వెతికి ఇందులో రాయండి. రాసి ఒకసారి ఈ విధంగా రాస్తే మనకు మార్కులు అత్యధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పేపర్ ఇంతే రాయడంతో పాటు భవిష్యత్తులో వచ్చేటటువంటి యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి పేపర్ను మనం కవర్ చేయాలంటే దానికన్నా ముందున్నది, తర్వాత ఉన్నది, దాంట్లో అప్లికేషన్స్ క్వశ్చన్స్ అవన్నీ కూడా చేస్తే మనం ఈజీగా యాన్యువల్ ఎగ్జామ్ రాయగలుగుతాం. కాబట్టి విద్యార్థులు ఈ వీడియోను చూసినట్టయితే మీరు నోట్స్ రాసుకొని దీనికన్నా ముందున్న తర్వాత ఉన్నది ప్రాక్టీస్ చేయండి. దీన్ని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అట్లనే ఉపాధ్యాయ మిత్రులు ఈ వీడియోను చూసినట్టయితే మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ఏమైనా ఉంటే తప్పులు ఉంటే కూడా నేను వాటిని సరి చేస్తాను. కాబట్టి మీరు ఆ సహాయం చేయండి. ఇది విద్యార్థులకు అందేటట్టు, అందరికి అందేటట్టు చూడండి. అందరి విద్యార్థులు మనకు 5,30,000 మంది సుమారు ఎగ్జామ్ రాస్తున్నారు తెలంగాణలో. అందరి విద్యార్థులు భౌతిక రసాయన శాస్త్రంలో పాస్ అవ్వాలని కోరుకుంటూ సదా మీ సేవలో.